త్రివిధ దళాల్లో వైమానిక దళం ఒకటి. ఇటీవల భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్లో వైమానిక దళం సత్తా చాటింది. వైమానిక దళ పోరాట సామర్థ్యం చూసి యావత్ ప్రపంచమే నివ్వెరపోయింది. భారత వైమానిక దళం ఎప్పటికెప్పుడు అధునాతన యుద్ధ విమానాలు, ఫైటర్ జెట్లను సమకూర్చుకుంటోంది. అయితే వాయుసేనలో ఫైటర్ జెట్ల స్క్వాడ్రన్ల సంఖ్య తగ్గిపోవడం ఇప్పుడు ఆందోళనను పెంచుతోంది. భారత త్రివిధ దళాల్లో ఒక్కటైన వైమానిక దళం నానాటికి బలపడుతోంది. వైమానిక దళం అధునాతన యుద్ధ విమానాలు, ఫైటర్ జెట్లను సమకూర్చుకుంటోంది. ఇటీవల భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్లో పాక్ పీఓకేలోని కీలక ఉగ్రవాద స్థావరాలు, పాక్ వైమానిక స్థావరాలపై గురితెప్పకుండా దాడి చేసి వాటిని ధ్వంసం చేసిన తీరు మన దేశ వైమానిక దళ సత్తాకు నిదర్శనం. అయితే మన దేశ వైమానిక దళానికి సంబంధించిన ఒక చేదు నిజం రక్షణ వ్యూహకర్తలను కలవరపెడుతోంది. 6 దశాబ్దాల పాటు భారత వైమానిక దళానికి వెన్నెముకగా ఉన్న MiG-21 యుద్ధ విమానాలకు ఇటీవలే వేడుకలు పలికారు. ఇప్పటికే ఈ శ్రేణికి చెందిన అనేక జెట్లను ఉపసంహరించగా చివరగా మిగిలిపోయిన 2 స్క్వాడ్రన్లను గత నెల 26న సర్వీస్ నుంచి తొలగించారు. దీంతో వైమానిక దళంలో ఫైటర్ స్క్వాడ్రన్ల సంఖ్య ఆందోళనకర స్థాయిలో 29కి పడిపోయింది. సాధారణంగా ఒక్కో స్క్వాడ్రన్లో 16 నుంచి 20 ఫైటర్ జెట్లుంటాయి. భారత వాయుసేనకు ప్రభుత్వం అనుమతించిన స్క్వాడ్రన్ల సంఖ్య 42. భారత్ పొరుగు దేశాలైన పాక్, చైనాలో కుమ్మక్కై ఏకకాలంలో మన దేశంపై యుద్ధానికి దిగితే వాటిని తిప్పికొట్టడానికి మనకు 42 స్క్వాడ్రన్లు అవసరమని నాటి రక్షణ వ్యూహకర్తల ఆలోచన. భారత ఫైటర్ స్క్వాడ్రన్ల సంఖ్య 1996లో గరిష్టంగా 41కి చేరింది. ఆ తర్వాత కాలంలో ఇంకెప్పుడూ కూడా స్క్వాడ్రన్ల సంఖ్య 41కి మించలేదు. అయితే కేంద్ర ప్రభుత్వం ఫైటర్ స్క్వాడ్రన్ల సంఖ్యను 30% మేర పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పాక్ వద్ద 25, చైనా వద్ద దాదాపు 65 ఫైటర్ స్క్వాడ్రన్లు ఉన్నాయి. ఇక మన దేశంలో 29 ఫైటర్ స్క్వాడ్రన్లు మాత్రమే ఉన్నాయి. దీంతో భారత్ కూడా ఫైటర్ స్క్వాడ్రన్ల సంఖ్యను పెంచే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం భారత్ వద్ద ఫైటర్ జెట్ స్క్వాడ్రన్ల సంఖ్య తగ్గడానికి కారణం ఉంది. MiG-21 జెట్ల స్థానాన్ని భర్తీ చేయాల్సిన స్వదేశీ తేజస్ యుద్ధ విమానాల సరఫరా మందగమనంలో సాగడంతో స్క్వాడ్రన్ల సంఖ్య తక్కువగా ఉంది. 1983లో ప్రారంభించిన ఈ జెట్ రూపకల్పన ప్రాజెక్టులో జాప్యం వాయుసేనకు ఇబ్బందికరంగా పరిణమించింది. నిజానికి MiG-21లను దశాబ్దం కిందటే ఉపసంహరించాల్సి ఉంది. MiG-21 స్థానంలో తొలుత తేజస్ మార్క్ 1లను, ఆ తర్వాత మరింత ఆధునికమైన మార్క్ 1A, మార్క్ 2 వేరియంట్లను ప్రవేశపెట్టాల్సి ఉంది. అయితే మార్క్ 1కు సంబంధించి 2006, 2010లో 40 జెట్లను ఆర్డర్లు ఇవ్వగా ఇప్పటి వరకు కేవలం 38 మాత్రమే అందాయి. 2021 ఫిబ్రవరిలో 48,000 కోట్లతో 83 తేజస్ మార్క్ 1A ఫైటర్ జెట్లు కొనుగోలుకు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్కు ఆర్డర్ ఇచ్చింది. దీని కింది తొలి జెట్ 2024 మార్చిలో వాయుసేనకు అందాల్సి ఉంది. కానీ అమెరికా ఇంజిన్ల సరఫరాలో జాప్యం కారణంగా ఇప్పటి వరకు ఒక్క మార్క్ 1A జెట్ కూడా అందలేదు. కేవలం ఇవే కాక తేజస్ మార్క్ 1Aల కోసం 62,370 కోట్లతో రక్షణ శాఖ ఇటీవలే ఓ ఒప్పందం కుదుర్చుకుంది. వచ్చే ఏడాది నుంచి ఏటా 16 తేజస్లను తయారు చేస్తామని HAL చెబుతోంది. 2027లో తేజస్ మార్క్ 2 గగన విహారం చేసే అవకాశం ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో భారత్ పూర్తిస్థాయి యుద్ధ సన్నద్ధతను కలిగి ఉండాలంటే వచ్చే 2 దశాబ్దాల్లో ఏటా కనీసం 35 నుంచి 40 చొప్పున యుద్ధ విమానాలను సమకూర్చుకోవాల్సి ఉంటుందని వాయుసేన చీఫ్ మార్షల్ AP సింగ్ ఇటీవలే పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అది అంత సులువు కాదనే విషయం సుస్పష్టం. అయితే మరో 10 ఏళ్లలో మిరాజ్ 2000, MiGకు సంబంధించిన ఇతర వేరియంట్లు, జాగ్వార్ యుద్ధ విమానాలను ఉపసంహరించాల్సి వస్తుంది. యుద్ధ విమానాల సేకరణ వేగంగా చేయడంలో విఫలమైతే భారత్, పాక్ వద్ద ఉన్న ఫైటర్ జెట్లు సమాన స్థాయికి చేరుకోవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో భారత్ శత్రుదేశమైన పాక్ కంటే అధిక జెట్లను వీలైనంత త్వరగా సమకూర్చుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. దేశీయ ప్రాజెక్టులు ఫలప్రదం కాకపోవడానికి నైపుణ్యాలలేమి ప్రధాన కారణం కాకపోయినప్పటికీ రాజకీయ మద్దతు పరిమితంగా ఉండడం, అధికారుల స్థాయిలో అవరోధాలు దిగుమతి చేసుకున్న సాంకేతికతలపై మితిమీరి ఆధారపడమేనన్న వాదన ఉంది. MiG-21 వ్యవహారం నుంచి భారత్ గుణపాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది.
కాలం చెల్లిన యుద్ధ విమానాలను సుదీర్ఘకాలం కొనసాగించాల్సిన పరిస్థితి మరోసారి ఉత్పన్నం కాకుండా ముందు చూపుతో వ్యవహరించాల్సిన ఆవశ్యకత ఉంది. తాత్కాలిక సర్దుబాటు కోసం చేపట్టే దిగుమతులకు దీర్ఘకాల స్వయం సమృద్ధి లక్ష్యాలకు మధ్య సమతౌల్యం సాధించాల్సిన అవసరం కనిపిస్తుంది. భావితరం ఫైటర్ జెట్ల తయారీకి డిఆర్డీఓ, హెచ్ఏఎల్ వంటి ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేటు కంపెనీలు, స్టార్టప్లు కలిసికట్టుగా కృషి చేయాల్సిన పరిస్థితులున్నాయి. భవిష్యత్తులో భారత్ సమకూర్చుకునే నిఘా, యుద్ధ విమానాలు, డ్రోన్లు, ఉపగ్రహాలు, నేలపై మోహరించే సెన్సార్లతో కూడిన నెట్వర్క్లకు సులువుగా ఇమిడిపోయేలా ఉండాల్సిన విధంగా రూపొందించాల్సి ఉంది. ప్రస్తుతం స్వదేశీ యుద్ధ విమాన ప్రాజెక్టులు కీలక దశలో ఉన్నాయి. భారత వాయుసేన ప్రధానంగా తేజస్ మార్క్ 2 5వ తరం యుద్ధ విమానం అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్క్రాఫ్ట్పై ఆశలు పెట్టుకుంది. భవిష్యత్తులో విమాన వాహక నౌకల నిమిత్తం ట్విన్ ఇంజన్ డెక్ బేస్డ్ ఫైటర్ కోసం భారత నౌకాదళం ఎదురుచూస్తోంది. ఈ 3 ప్రాజెక్టులు భారత వాయుశక్తి స్వయం ప్రతిపత్తికి నిదర్శనంగా నిలవనున్నాయి. అయితే స్వదేశీ ఉత్పత్తుల విషయంలో మరింత వేగం పెంచాల్సి ఉంది. భారత్ పొరుగు దేశమైన చైనా ఇప్పటికే 5వ తరం స్టెల్త్ యుద్ధ విమానాలు J-20, J-35లను సమకూర్చుకుంది. అంతేకాదు పాక్కు J-35కు సంబంధించిన FC-31 వేరియంట్ను త్వరలోనే అందజేసేందుకు సిద్ధమవుతోంది. ఇవన్నీ భారత్కు ఇబ్బందికరంగా మారే అంశాలే. భారత్ తలపెట్టిన 5వ తరం యుద్ధ విమానం ఆమ్కా దశాబ్దం తర్వాతే వాయుసేనకు అందుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో భారత్ పొరుగు దేశాలతో ఎదురయ్యే ముప్పును ఎదుర్కోవడం మన దేశానికి అంత సులువు కాదు. అందుకే ఈ లోటును భర్తీ చేసేందుకు రష్యాకు చెందిన 5వ తరం యుద్ధ విమానం SU-57 ఫైటర్ జెట్లను పరిమిత సంఖ్యలో కొనుగోలు చేయాలనే యోచనలో భారత్ ఉన్నట్లు తెలుస్తోంది. భారత వైమానిక దళంలో ఫైటర్ జెట్ స్క్వాడ్రన్ల సంఖ్య క్రమంగా తగ్గిపోతూ ఉండడం ఆందోళనకు గురిచేస్తోంది. MiG-21 వ్యవహారం నుంచి భారత్ గుణపాఠాలు నేర్చుకోవాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. కాలం చెల్లిన యుద్ధ విమానాలను సుదీర్ఘకాలం కొనసాగించాల్సిన పరిస్థితి మరొకసారి ఉత్పన్నం కాకుండా ముందు చూపుతో వ్యవహరించాల్సిన ఆవశ్యకత ఉందని రక్షణ నిపుణులు సూచిస్తున్నారు.